వెల్కమ్ టు ది లియో. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన రోజు నుంచి నేటి వరకు కూడా ఒక ప్రభంజనంలో సాగిన యాత్ర నారా లోకేష్ యువగళం పాదయాత్ర. ప్రారంభం రోజునే జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఏ రోజు కూడా నారా లోకేష్ వెనకడుగు వేయలేదు. చివరికి నారా లోకేష్ నిలబడి మాట్లాడే స్టూల్ లాక్కున్నారు, మాట్లాడే మైక్ లాక్కున్నారు. చివరికి తన వెంట వచ్చే వ్యాన్లు కూడా, ఆ వాహనాలు కూడా పోలీసులు అయితే లాక్కునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ఈ జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం, వారికి నేనున్నాననే భరోసా ఇవ్వడం కోసం ప్రారంభించిన నారా లోకేష్ పాదయాత్ర దాదాపుగా 226 రోజుల పాటు సాగి నేటితో ముగియనుంది. వాస్తవానికి నారా లోకేష్ చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో దాదాపు ఒక 80 రోజులు గ్యాప్ రావడంతో 400 రోజులు సాగాల్సిన పాదయాత్ర ఆ మధ్యలోనే ముగియడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా 226 రోజుల పాటు పాదయాత్ర సుదీర్ఘంగా నిర్విరామంగా సాగిందని చెప్పొచ్చు. చంద్రబాబు గారి అరెస్టు సమయంలో మినహాయిస్తే నారా లోకేష్ పాదయాత్రకి ఎక్కడా కూడా ఆ బ్రేక్ ఇవ్వలేదు. ఒకసారి తారకరత్న ఇదైన సమయంలో, ఒకసారి ఎన్నికల కోడ్ వచ్చిన సమయంలో, ఒకసారి అలా 1-2 సందర్భాల్లో మాత్రమే నారా లోకేష్ ఆ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వటం అయితే జరిగింది. కంటిన్యూగా, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశాడు. బట్ ఎలా చేశాడు? వారానికి ఒక 2 రోజుల పాటు సెలవు తీసుకుని విహారయాత్రలాగా చేశాడు. బట్ నారా లోకేష్ పాదయాత్ర అలా సాగింది కాదు. చంద్రబాబు గారి అరెస్టు వరకు కూడా నిర్విరామంగా సాగింది. ఆ తరువాత ప్రారంభించిన కొద్ది రోజులు కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా నారా లోకేష్ పాదయాత్ర అయితే సాగడం జరిగింది. మొత్తంగా 226 రోజుల పాటు 97 నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ కోట్లాది మంది ప్రజలను కలుసుకున్న నారా లోకేష్ 3132 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను, రైతులు, యువత దగ్గర నుంచి మహిళలు, చేనేత కార్మికుల దగ్గర నుంచి అన్ని వర్గాలను నారా లోకేష్ టచ్ చేయడం జరిగింది. అన్ని సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బీసీల భద్రతకు సంబంధించి బీసీలకు సపరేట్ యాక్ట్ తీసుకురావడం కానివ్వండి, లేదా రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టితో మిషన్ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించడం కానివ్వండి, ఇలా ప్రతి చోట కూడా నారా లోకేష్ తనదైన మార్కు వేసుకుంటూ పాదయాత్రను అయితే కొనసాగించారు. గతంలో పాదయాత్రలకు భిన్నంగా నారా లోకేష్ పాదయాత్ర అయితే సాగిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఏ నేత కూడా ప్రతి 100 కిలోమీటర్లకు ఒక హామీ ఇస్తూ పాదయాత్రను కొనసాగించలేదు. బట్ నారా లోకేష్ ప్రతి 100 కిలోమీటర్లకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఆ హామీని పూర్తి చేస్తానని చెప్పి ప్రతి 100 కిలోమీటర్లకు ఒక హామీ ఇస్తూ అయితే పాదయాత్ర కొనసాగించాడు. నేడు 226వ రోజు విశాఖ జిల్లాలోని శివాజీ నగర్లో నారా లోకేష్ పాదయాత్ర అయితే ముగియబోతుంది. తర్వాత బహిరంగ సభ కూడా, భారీ బహిరంగ సభ కూడా అయితే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు గారు వస్తున్నా మీకోసం పాదయాత్రను కూడా అదే ప్రాంతంలో అయితే ముగించారు. సెంటిమెంట్గా ఈరోజు నారా లోకేష్ పాదయాత్రను కూడా అదే ప్రాంతంలో అయితే ముగించడం జరిగింది. వాస్తవానికి 4000 కిలోమీటర్ల ఆ లక్ష్యంతో ప్రారంభించిన పాదయాత్ర దాదాపు ఒక 850 కిలోమీటర్లు అయితే తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారి అరెస్టు ప్రభావం, ఎన్నికల దగ్గర పడిపోతున్న నేపథ్యంలో చంద్రబాబు గారి అరెస్టు వల్ల పాదయాత్ర కుదించవలసి వచ్చింది. దాదాపు 80 రోజులు పాదయాత్రకు మధ్యలో బ్రేక్ రావడం జరిగింది. తిరిగి ప్రారంభించే సమయంలో కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. మనకు తెలుసు, పాదయాత్ర ప్రారంభించక ముందే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి నారా లోకేష్ను అడ్డుకట్ట చేసే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ కోట్లాది మంది ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకున్న నారా లోకేష్ వారి బాధలను విన్నారు. ముఖ్యంగా యువత, రైతు, చేనేత కార్మికులు, వీరి పట్ల అయితే నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. మినీ మేనిఫెస్టోలో దీనికి సంబంధించిన నారా లోకేష్ పాదయాత్రలో ఏదైతే కొన్ని సమస్యలను స్పష్టంగా గ్రహించాడో ఆ సమస్యల ఆధారంగానే మినీ మేనిఫెస్టో కూడా తెలుగుదేశం పార్టీ విడుదల చేయడం జరిగింది. ఇక నారా లోకేష్ పాదయాత్ర ప్రభావం రాష్ట్రంలో ఉందా అనే అనుమానం ఎవరికైనా వస్తే దానికి కూడా స్పష్టమైన సమాధానం ఉంది. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది అంటే అది నారా లోకేష్ పాదయాత్ర ఎఫెక్టే. యువత ఎవరైతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత నిరుత్సాహానికి గురయ్యాలో, ఉద్యోగాలు లేక కడుపు చేతబట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవలసి వచ్చిందో ఆ యువత అంతా కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి కంచుకోటలను బద్దలు కొడుతూ తెలుగుదేశం పార్టీ అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలను కైవసం చేసుకుందంటే అది నారా లోకేష్ పాదయాత్ర ప్రభావం. అలాగే మిషన్ రాయలసీమ ద్వారా నారా లోకేష్ రాయలసీమ అభివృద్ధికి ఎంత
చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందో చాలా స్పష్టంగా చేశారు. ఈ రోజుకి నారా లోకేష్ నాడు చెప్పిన మిషన్ రాయలసీమ గురించి ఈ రోజుకి రాయలసీమ వాసులు చర్చించుకుంటున్నారు అంటే అది నారా లోకేష్ క్రెడిట్. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న నారా లోకేష్ ఈరోజు తాను శాసించే స్థాయికి ఎదిగాడు అంటే తనను తాను మలుచుకున్న తీరు ప్రతి ఒక్కరూ కూడా చూసి గర్వపడాల్సింది. నేటి యువతకు నారా లోకేష్ ఒక స్ఫూర్తి. ఎందుకంటే నేటి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నారా లోకేష్ ఎదుర్కొన్న విమర్శలు, నారా లోకేష్ గురైనంత ట్రోల్కి వేరొక వ్యక్తి గురి కాలేదు అంటే అది ఆశ్చర్యం కాదు. కానీ నారా లోకేష్ తన బాడీ దగ్గర నుంచి, తన మాట దగ్గర నుంచి, తన వ్యవహార శైలి వరకు మొత్తంగా తనను తాను మలుచుకున్నాడు. గతంలో చెప్పేవాళ్ళం ఏదో శిల్పి శిలను చెక్కినట్టు నారా లోకేష్ తనను తాను చెక్కుకున్నాడు. ఈరోజు మాటకు మాట, దెబ్బకు దెబ్బ, తన పర్సనాలిటీ విషయంలో కూడా నోరెత్తలేని పరిస్థితి. ఒక హీరోకి ఏ స్థాయి ఏమాత్రం తగ్గని విధంగా ఈరోజు నారా లోకేష్ నిలబడ్డాడు అంటే దట్ ఈజ్ నారా లోకేష్. మొదటి నుంచి కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా కార్యకర్తలకు అండగా నిలబడి, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ నిలబడిన వ్యక్తి నారా లోకేష్. మొదట్లో మీరు ఒకసారి వైసీపీ మొదట్లో గెలిచిన కొత్తలో ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే అరెస్టు, ప్రభుత్వ నిరంకుశత్వ పాలనను ప్రశ్నిస్తే అరెస్టు, చివరికి 70-80 ఏళ్ల రంగనాయకమ్మ దగ్గర నుంచి 15 ఏళ్ల యువకుడి వరకు అందరినీ కూడా అరెస్టు చేసిన చరిత్ర వైసీపీ పార్టీది. కానీ ప్రతి కార్యకర్తకు నారా లోకేష్ అండగా నేనున్నాననే భరోసా ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇంత సక్రమంగా పనిచేస్తుందంటే నారా లోకేష్ చూపిన శ్రద్ధ కానివ్వండి, చొరవ కానివ్వండి, పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్న తీరు కానివ్వండి, ఈరోజు అందరూ మెచ్చుకోవాల్సింది. ఒకప్పుడు నారా లోకేష్ని చాలామంది యాక్సెప్ట్ చేయలే. కానీ ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడితో పాటు ప్రజలు కూడా మేము నారా లోకేష్ని చూసి ఏదో అనుకున్నాము, అందరూ విమర్శలు చేస్తే నారా లోకేష్కి ఏమీ తెలియదు అనుకున్నాము, బట్ ఇలాంటి నాయకుడిని మేము ఎక్కడా చూడలేదు. చంద్రబాబు గారిని మేము డైరెక్ట్గా చూడలేకపోయినా నారా లోకేష్ని చూస్తే చంద్రబాబు గారిని చూసినట్టే మాకుందని చెప్పి ప్రజలు ఈరోజు మాట్లాడుకుంటున్నారు అంటే నారా లోకేష్ క్రెడిట్ అది. ఏది ఏమైనా రాజకీయ ప్రస్థానంలో తొలిసారిగా పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్ దిగ్విజయంగా ముగించాడని చెప్పొచ్చు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కోట్లాది మంది ప్రజలను కలిసిన నారా లోకేష్ వారి కష్టాలను స్వయంగా తన చెవులతో విన్నాడు, వారి కన్నీళ్లను తన చేతితో తుడిచాడు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఖచ్చితంగా అమలు చేసే హామీలను చాలా స్పష్టంగా నారా లోకేష్ చెప్పాడు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక ఆవిష్కరణ ద్వారా నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను, మీకు ఎప్పుడు గుర్తుంటాననే విధంగా నారా లోకేష్ అయితే ప్రతి చోట కూడా ఒక పైలాన్ ఆవిష్కరించుకుంటూ వచ్చాడు. ఈరోజు నారా లోకేష్ పాదయాత్ర 226వ రోజున విశాఖలోని శివాజీ నగర్లో అయితే ముగిని ఉంది. అక్కడే నారా లోకేష్ ఆ పైలాన్ ఆవిష్కరణ కూడా ఉంది. దీని తర్వాత ఆ భారీగా ఒక బహిరంగ సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ 7 ట్రైన్లను ఏర్పాటు చేసింది. అలాగే వందలాది బస్సులతో పాటు వేలాదిగా కారులతో పాటు నారా లోకేష్ దాదాపుగా 8 లక్షల మందికి పైగా నారా లోకేష్ యువగళం సభకు రాబోతున్నారని చెప్పి ఒక అంచనా ఉంది. ఇది ఒక మినీ మహానాడును తలపించే విధంగా రేపు నారా లోకేష్ బహిరంగ సభ జరగబోతుంది. దీనికి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు గారు కూడా ఆ ముఖ్య అతిథిగా హాజరవటం ఈ సభ మొత్తానికి కూడా హైలైట్గా మారనుంది. సుదీర్ఘ పాదయాత్రలో నారా లోకేష్ ఏదైతే ప్రజల కష్టాలను చూశాడో వాటి మొత్తం గురించి కూడా రేపు ఆ బహిరంగ సభలో వివరించే అవకాశం ఉంది. ఏది ఏమైనా నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర దాదాపుగా 3132 కిలోమీటర్ల పాటు 97 నియోజకవర్గాలను కవర్ చేస్తూ కోట్లాది మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్న నారా లోకేష్ పాదయాత్ర విశాఖలో ముగిని ఉంది. దీని తర్వాత జరిగే బహిరంగ సభకు కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది.